సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి అతని కుటుంబం నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుతూ రామచంద్రపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయలని చిరంజీవి అభిమాని శ్రీనివాస మంగాపురం మెట్లు మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు వెళ్లారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే మెగాస్టార్ చిరంజీవి అభిమాని బుధవారం చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం మెట్ల మార్గం గుండా పొర్లు దండాలు పెడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. అందులో భాగంగా ముందుగా శ్రీవారి మెట్ల మార్గంలోని మొదటి మెట్టు వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పొర్లు దండాలు పెడుతూ తిరుమలకు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా ప్రతి ఏడాది పొర్లు దండాలు పెడుతూ శ్రీవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు. ఈ నెల 22వ తేదీ గురువారం చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని నేడు తిరుమలకు పొర్లు దండాలు పెడుతూ వెళుతున్నామని తెలిపారు. చిరంజీవి అతని కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీటీడీ కోఆపరేటివ్ ఎంప్లాయీస్ బ్యాంక్ చైర్మన్ చీర్ల కిరణ్, బలిజసేన జిల్లా అధికార ప్రతినిధి గోపీనాథ్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు తపస్సి మురళిరెడ్డి, నాయకులు రాజా రాయల్, దండు లక్ష్మీపతి, నిరంజన్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. Bye. Okay, bye. అక్కడ దండం పెట్టుకొని స్టార్ట్ గోవిందా చెప్పునా వచ్చా వెనక్కి వచ్చా ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు 22 మా ఆరాధ్య దైవం శ్రీ మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారికి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరంజీవి గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, కొణిదెల కుటుంబం అందరూ బాగుండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కులు చెల్లించుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని నా ప్రధాన కోరిక. అదే ఇది మా చిరంజీవి యువత వ్యవస్థాపకులు రమణం సోమనాయుడు గారి ఆదేశాల మేరకు మేము ప్రోగ్రాం చేస్తున్నాము. అదేవిధంగా నాగబాబా అన్నయ్య కూడా బాగుండాలి. ప్రతి ఒక్కరు మెగా ఫ్యామిలీ. ఓం నమో వెంకటేశాయ. రేపు
పుట్టినరోజు జరుపుకుంటున్న మా మెగా స్టార్ చిరంజీవి గారి 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అన్నయ్య ఆరోగ్యాలతో ఉండాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని. అదేవిధంగా కొణిదెల కుటుంబం మొత్తం నాగబాబు అన్నయ్య, రామ్ చరణ్ గారు, ప్రతి ఒక్కరు అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, ఆ మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను. అన్నయ్యకి ముందస్తుగా 69వ పుట్టినరోజు శుభాకాంక్షలు. గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొణిదెల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏడాది ఈ అంగప్రదర్శనతో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను. నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, అదే నా ప్రధాన కోరిక. ఇది 20 సార్లు చేశాను. ఇది 21సారి. కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది 21. చాలా సంతోషంగా ఉంది. గతంలో చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పులిదండాలతో బయలుదేరాను, గెలిచారు. అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని, పోటీ చేయాలని కూడా ముందే ప్రకటించాను. రాజకీయాల్లోకి రాకముందే చిరంజీవి గారిని. అదేవిధంగా తిరుపతిలో పార్టీ స్థాపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటుంది కాబట్టి మెగా ఫ్యామిలీ కొణిదెల ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుని. ఈశ్వరు ఈరోజు శ్రీవారి మెట్ట నుంచి పొర్లు దండాలుగా స్వామివారికి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈశ్వర్ దాదాపు ఇది 21వసారి. నిజంగా కింద నుంచి స్వామివారి మొక్కులు తీర్చుకోవడం నడకదారిలో నడచడమే కొద్దిగా కష్టంగా ఉన్న తరుణంలో ఈశ్వర్ దాదాపు 21 సార్లు కొణిదెల ఫ్యామిలీ పైన ఉండే అభిమానంతో, చిరంజీవి గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్నటువంటి అభిమానంతో ఈ విధంగా 21 సార్లు పొర్లు దండాలు పెట్టడం అంటే నిజంగా స్వామివారి ఆశీర్వాదం అతనికి ఎంత ఉందో మనందరం కూడా ఆలోచించాలి. నిజంగా రేపు మనకి జరగబోయే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డేకి సందర్భంగా చిరంజీవి అభిమానుల తరపున, అలాగే మా అందరి తరపున, ముఖ్యంగా ఈశ్వర్ తరపున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి, వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజా రాయల్, మాది శ్రీనివాస మంగాపురం, చంద్రగిరి మండలం. ఈరోజు ఈ శ్రీవారి మెట్టు మార్గంలో బలిజిపల్లికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే అతను చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పొర్లు దండాలు చేయడం జరుగుతుంది. అతను ప్రతి సంవత్సరము గత 20 సంవత్సరాల నుంచి చిరంజీవి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ముందు రోజు పొర్లు దండాలు చేయడం జరుగుతుంది. అతను తిరుత్తని, విజయవాడ కనకదుర్గమ్మ గుడి, అదేవిధంగా అలిపిరి. నా పేరు రాజా రాయల్, మాది శ్రీనివాస మంగాపురం, చంద్రగిరి మండలం. ఈరోజు ఈ శ్రీవారి మెట్టు మార్గంలో బలిజిపల్లికి చెందిన ఈశ్వర్ రాయల్ అనే అతను చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పొర్లు దండాలు చేయడం జరుగుతుంది. అతను ప్రతి సంవత్సరము గత 20 సంవత్సరాల నుంచి చిరంజీవి గారి పుట్టినరోజును పురస్కరించుకొని ముందు రోజు పొర్లు దండాలు చేయడం జరుగుతుంది. అతను తిరుత్తని, విజయవాడ కనకదుర్గమ్మ గుడి, అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం నుండి, జపాలి మెట్ల మార్గం నుంచి, అదేవిధంగా శ్రీనివాస మంగాపురం నుంచి ఇలా పలుసార్లు 20 సంవత్సరాలుగా చేస్తున్నాడు. ఈసారి 21వ సంవత్సరం పొర్లు దండాల ప్రోగ్రాం చేశాడు. అతను ఇప్పుడే స్టార్ట్ అయింది, అతను వెళ్తున్నాడు. అతను ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చిరంజీవి గారు పేదలకు ఎప్పుడు కష్టం వచ్చినా ప్రకృతి వైపరీత్యాల వలన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఎక్కడ ఆటంకం జరిగినా వాళ్ళకి డబ్బులు కోట్ల రూపంలో ఇస్తూ ఆదుకుంటున్నాడు. అటువంటి మంచి మనసున్న వ్యక్తి నిండు నూరేళ్ళు ఉంటే ఏదో విధంగా పేదలకు ఉపయోగపడతాడని ఒక సదుద్దేశంతో మేమందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా డబ్బులు అందరికీ ఉంటాయి, దాన్ని ఎవరైనా ఖర్చు పెట్టాలన్నా, ఎవరికైనా ఇవ్వాలన్నా ఎవరు ఇవ్వరు. అటువంటి పరిస్థితుల్లో అతను అన్ని కోట్లు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కోట్లు ఇస్తూ అందరూ ప్రజలకు సహకరిస్తున్నారు. ఇదే విధంగా మెగా ఫ్యామిలీ మొత్తం ఆయురారోగ్యాలతో ఉండాలని
ప్రజలకి వాళ్ళ వల్ల ఆయన సాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా చిరంజీవి గారికి ముఖ్యంగా రేపు జరుపుకోబడుతున్న పుట్టినరోజు సందర్భంగా ఆయనకి 69వ పుట్టినరోజు సందర్భంగా మేము కూడా ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా ఈశ్వర్ రాయల్ ఈరోజు పొర్లుదండాలు వెళ్తున్నాడు. అతనికి దేవుడు కూడా బాగా ఆరోగ్యంగా సహకరించి 20 ఏళ్ళు అతను చేశాడు. ఈ 21 సంవత్సరం కూడా అతనికి బాగా సక్సెస్ఫుల్గా చేసే విధంగా దేవుడు కూడా అతనికి సహకరిస్తాడని, అతను ఆరోగ్యాలతో ఉండాలని, మా మిత్రుడు ఎప్పటికీ ఇలా మెగా ఫ్యామిలీ కోసం అతను చేస్తున్న దీనికి అతనికి మంచి గుర్తింపు రావాలని మెగా ఫ్యామిలీ వాళ్ళు కూడా అతన్ని గుర్తించారు. ఆల్రెడీ చిరంజీవి గారి ఇంటికి పిలిచి అతని దగ్గర ఫోటో తీసుకోవడం, భీమ్లా నాయక్ శెట్టికి పవన్ కళ్యాణ్ దగ్గరికి అతని సైకిల్ ఇచ్చి పంపించడం, ఆ సైకిల్ ర్యాలీ చేసినప్పుడు చేశారు. అదేవిధంగా ఇప్పుడు అతనికి రాజకీయంగా కూడా మంచి గుర్తింపు ఇచ్చి అతనికి ఒక విలువ తెచ్చిస్తారనే ఒక ఆశ మాకు ఉంది. ఎందుకంటే మాతో తిరుగుతున్న వ్యక్తి ఆర్థికంగా రాజకీయంగా ఎదిగితే మాకు సంతోషము. కాబట్టి ఈరోజు చిరంజీవి ఫ్యామిలీకి అంత చేస్తున్న అతను ఒక రాజకీయంగా మంచి ముందు పొజిషన్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఉంటాను.